హైదరాబాద్ హబ్సిగూడలో కెప్టెన్ వీరరాజారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరరాజారెడ్డి ఆశయాల కోసం యువత కృషి చేయాలని రామచంద్రరావు అన్నారు. కెప్టెన్ వీరరాజారెడ్డి విగ్రహాన్ని అప్పటి బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శత్రు దేశాలకు భారతదేశ సత్తాను చూపించారని కొనియాడారు. సింధూర్ ఆపరేషన్తో దేశ సైనిక శక్తి ఎంతో శత్రు దేశాలకు తెలిసిందన్నారు ఆయన. ఏదైతే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మన హైదరాబాద్ తెలంగాణ మొత్తం కూడా గర్వపడేలాగా కార్గిల్ వీరుడు ఆ రోజు ఉగ్రవాదుల్ని ఎక్కడ స్థావరాలను తెలుసుకుని స్వతహాగా పోయే ఉగ్రవాన్ని హత చేసి షహీద్ అయినటువంటి ఆత్మ ఆహుతికి పాడినటువంటి కెప్టెన్ వీరరాజారెడ్డి గారు వారి యొక్క విగ్రహం హబ్సిగూడలో స్ట్రీట్ నెంబర్ 8లో పెట్టడం జరిగింది. ఈ వీధి పేరు కూడా అప్పుడు ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ గారి యొక్క ప్రోత్సాహంతో ఇక్కడ కెప్టెన్ వీరరాజారెడ్డి ఈ యొక్క పేరు పెట్టడం జరిగింది ఈ యొక్క వీధికి. అదేవిధంగా త్వరలో ఒక పార్క్ కూడా ఇక్కడ నిర్మాణం అవుతుంది. వీరరాజారెడ్డి గారి యొక్క చరిత్రతో వారి త్యాగాలతో మన యువత భారతదేశం పట్ల ఈ యొక్క దేశ ఒక సంస్కృతి పట్ల దేశ భద్రత పట్ల మనము ఒక దేశభక్తిగా తయారయ్యే విధంగా